సార్ ఇక్కడ 4 పేపర్స్ రావాలి. 2 పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది సార్. అవి లేకుండా బాడీ ఎలా ఇవ్వను? అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. చచ్చిన వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది సార్? వాళ్ళ చుట్టాలంతా ఊళ్ళో అల్లాడిపోతున్నారు. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో అవి నేను ఇప్పిస్తాను సార్. దయచేసి వాళ్ళ బాడీస్ ఇవ్వండి సార్. మిస్టర్ సూర్య, మేము అలో చేసిన ఎయిర్పోర్ట్ లో అలో చేయరు. మేము మాత్రం బాడీస్ ఇక్కడ పెట్టుకుని కాపురం చేస్తామే. ఏం మాట్లాడుతున్నావు సూర్య? పోతారా కోపడుకో. ఏం మాట్లాడుతున్నారా? ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తున్నాడు. ఊరు వచ్చి బతుకుదాం అనుకుంటే ఇక్కడ బతకనివ్వరు సరే, అట్లీస్ట్ ప్రశాంతంగా చావనివ్వరా? నువ్వు ఇలా కోపడితే ఎలారా? వాడి మీద అరిచి ఏంట్రా లాభం? నువ్వు ముందు ఈశ్వరమూర్తి సార్కి ఫోన్ చేయి. కొద్దిసేపటి క్రితం అందిన తాజా వార్త ప్రకారం రషీద్ ఖాన్ అనే అల్ ఖైదా తీవ్రవాది ఒకరిని భారతీయ విదేశాంగ మంత్రి అరుంధతి మోహన్ హత్య ప్రయత్నానికి సంబంధించి సింగపూర్ పోలీసులు ఖైదు చేశారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషిస్తాయో చూడు. విచారణలో ఆశ్చర్యపరిచే నువ్వు లేకపోతే దొరికేవాడా అని ఆశిస్తున్నారు. ఓడిపోయినా బహుమతి ఇస్తారంటే గెలవాలన్న కసిపోతుంది. నీ బహుమతిని నువ్వే గెలుచుకోవాలి. నీ బాబు రిస్క్ రామలింగాన్ని కలిసే ఇక్కడికి వచ్చాను. ఆయనే ఈ చాక్లెట్కి బిల్లేసి ఇచ్చాడు. 25 సంవత్సరాల్లో అంతా మారిపోయింది. కానీ నీ బాబు మాత్రం అలాగే ఉన్నాడు. ఈ 5 స్టార్ చాక్లెట్ కూడా అలాగే ఉంది. ఇంతవరకు నేను ప్లాన్ చేసిన 53 హై ప్రొఫైల్ అసైన్మెంట్స్లో ఒక్క క్లూ కూడా ఎవ్వడూ ట్రేస్ చేయలేకపోయాడు. కానీ ఒకడు నేనున్న హోటల్ రూమ్ వరకు కనిపెట్టి నన్ను పోలీస్ బండెక్కించాడు. ఆ మేధావి ఎవడై ఉంటాడా అని చూసి తప్పు నన్ను లేపేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అది నువ్వై ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలా. నువ్వు నేను చివరిగా కలుసున్న రోజు జ్ఞాపకం ఉందా? ఇలాగే మన ఇద్దరం పోలీస్ స్టేషన్ బెంచ్ మీద కూర్చున్నాం. సెల్లో 5 ఖైదీలున్నారు. ఒక రైటర్, 2 సబ్ ఇన్స్పెక్టర్స్. స్టేషన్ క్లాక్లో టైం 4:45. నువ్వు ఆ రోజు రెడ్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ స్వెటర్ వేసుకున్నావు. నీ లెఫ్ట్ షూ లేస్ ఊడిపోయింది. పచారీ కొట్టు చూసుకోవడం వల్ల బుర్ర బూజు పట్టుంటుంది అనుకున్నా. కానీ ఎన్ని విషయాలు గమనించిన నువ్వు ఆ రోజు చెస్ గేమ్లో మునిగిపోవడం వల్ల ఒక్క విషయాన్ని వదిలేసావు. ఏదో ఒకరోజు నిన్ను తప్పకుండా కలుస్తాను. నిన్ను కలిసిన రోజు ఆ విషయాన్ని చెప్దాం అనుకున్నా. నీకింక మూవే లేదురా. చెక్మేట్. రే నాన్న పిలుస్తున్నారు, వస్తానుండు. ఏంట్రా ఇదంతా? నాన్న, అది నేనే మీకు చూపించాలనుకున్నాను నాన్న. మీరు ఆ ఫోటోగ్రఫిక్ మెమరీ నేర్పించారు కదా, అది భలే ఈజీ నాన్న. చారింగ్ క్రాస్ రోడ్ ఉందే, అక్కడ ఒక స్పాట్ ఉంది నాన్న. అక్కడ కొత్తగా ఏటీఎం అని ఒకటి ఓపెన్ చేశారు. ఆ ఏటీఎం లో డబ్బు తీసేటప్పుడు గ్లాస్ రిఫ్లెక్షన్ లో పిన్ నంబర్ కనిపిస్తుంది నాన్న. హాఫ్ అన్ అవర్ లో 30 పిన్ నంబర్లు. నేను 1 అవర్ లో 100 నంబర్స్ మెమరైజ్ చేయగలను కదా. ఆ తర్వాత వాళ్ళ వెనకాలే వెళ్లి పిక్ పాకెట్ కొట్టడం కోసం మీరు నేర్పించిన స్టెల్త్ ట్రైనింగ్ యూజ్ చేశాను నాన్న. ఇవన్నీ నేర్పించింది నువ్వు క్రిమినల్ అవ్వడానికా? పోలీస్ ఆఫీసర్ అవుతావు అనుకున్నా. నాకెలా కొడుకుగా పుట్టావరా? నిన్ను పోలీస్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు నాన్న. ఎంత డబ్బు సంపాదించాను, నాకు 5 స్టార్ ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తానంటున్నా. నువ్వు సంపాదించడం ఏంట్రా? నాన్న వద్దు నాన్న, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు. సూర్య ఏం చేసినా మెచ్చుకుంటావు. నేనేమైనా చేస్తే పోలీస్ స్టేషన్. యు ఆర్ ఎ క్రిమినల్. చేసిందంతా చేసి మళ్ళీ సమర్థించుకుంటావా? నిన్ను రే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు నాన్న. నాన్న నాకు ఆ డబ్బు కావాలి నాన్న. నాన్న ఐ యామ్ గోయింగ్ టు కాల్ ది పోలీస్. నాన్న వద్దు, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయొద్దు. చెప్పాను కదా, చెప్పాను కదా, ఫోన్ చేయొద్దు అని చెప్పాను కదా. నీ కొడుకు తెలివైన వాడంటే నీకు నచ్చదు, కానీ పక్కింటి పిల్లాడంటే వెల్ డన్ సూర్య, వెరీ గుడ్ సూర్య. నాకంటే బెటర్ ర్యాంక్ లో ఉంటాడా సూర్య? బట్ ఈస్ న్యాచురల్ పటేల్. ఇన్నేళ్ళుగా నా కొడుకు నేర్పించింది వాడు 2 నెలల్లో నేర్చుకున్నాడు. వాడు గనక పోలీస్ అకాడమీకి వస్తే నా కొడుకు కన్నా బెటర్ ర్యాంక్ లో ఉంటాడు. అంత టాలెంట్ ఉంది వాడు. 5 లక్షల రూపాయలు వాడు సంపాదించగలడా? వెళ్ళడుగు, వెళ్ళు. ఒక క్రైమ్ సీన్ జరిగిన చోటుకు వెళ్ళగానే పోలీస్ ఏమేం చెక్ చేస్తారు?
సూర్య చూడరా, నాన్నని ఎవరు పొడి చేసి వెళ్ళిపోయారా. నాన్న ఇలా చూడండి, ఆయన ఒక ఎక్స్-సిబిఐ ఆఫీసర్. 4-5 ఇంట్లో దూరి పొడి చేశారు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. రాజీవ్, ఈ రోజు వరకు నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. లెటర్ రాశాను, ఫోన్ నంబర్ అడిగాను, కానీ ఎవ్వరికి నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలీదు. నిన్ను ఫ్రెండ్గా అనుకునేరా ఈ రోజు వరకు మిస్ అయ్యాను. కానీ నువ్వు అలా కాదు. చిన్నప్పటి నుంచి అదే ఈగో. ఆ ఈగో వల్ల కన్న తండ్రినే చంపేశావు. జీవితంలో నీకిప్పుడు బ్యాడ్ టైం రా. సంబంధమే లేని, ఏ తప్పు చేయని ఇక్కడి తెలుగు వాళ్ళని చంపేశావు. నేను వదిలిపెట్టను. ఇక నీ జీవితం అంతా సింగపూర్ జైల్లోనే. అది జరుగుతుందో లేదో చూడరా. ఏంటి జైలా? బ్రదర్, పోలీసులే నీ డీటెయిల్స్ ఇచ్చి లిఫ్ట్ ఇచ్చి పంపించారు. చిన్నప్పుడు చాక్లెట్ గెలుచుకున్న నువ్వు ఇప్పుడు పచారీ కొట్లో పప్పు ఉప్పులు అమ్ముకుంటున్నావు. కానీ నేనెంత ఎదిగానని నీకు తెలియదు కదా. ఈరోజు ఈ లోకంలో ఎవరు బతికుండాలి, ఎవరు చావాలి అని నేనే నిర్ణయిస్తున్నాను రా. పచారీ కొట్లో నేను పనిచేసిన నా దగ్గర ఓడిపోయావు కదరా. నువ్వింకా పాతకాలంలోనే ఉన్నావా? ఇది చిన్నప్పటి ఆట కాదు సూర్య, ఇదే అసలైన ప్రపంచం. ఈ ప్రపంచంలో నీకంటే ఎన్నో రెట్లు నేను తెలివైన వాణ్ణి. ప్రూవ్ చేసి చూపించమంటావరా నీకు? ఏదో తెలుగు ప్రజలను ఓవర్గా ఫీల్ అవుతున్నావు. ఇంతకుముందు వాళ్ళు చచ్చింది నా అసైన్మెంట్లో తెలియక జరిగిన ఓ సంఘటన. కానీ ఇప్పుడు నేను ప్లాన్ చేసి లేపేయాలని ఫిక్స్ అయ్యా. నీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రూవ్ చేస్తా. నువ్వు చెప్పిన ఇదే సింగపూర్లో, ఇక్కడున్న ఇదే తెలుగు కమ్యూనిటీలో నీకు కావాల్సిన ఒకరిని లేపేస్తా. లేపిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తా. ఆపగలవా నువ్వు? ఆపగలవారా నువ్వు? ఐఎమ్ టైమింగ్ ఇట్. గో. I told you, I didn't trust him. You Indian are useless. What are we gonna do now? Yes, Stop. say something. This mission is a failure. We understand. But most importantly, our involvement should not exist. I want to call for a vote. Who wants to eliminate him? 你们好。嗨。请享用食物，如果需要其他辣的或者是其他食料，请告诉我。对不起。对不起，我稍后回来。రే, షాప్ చూసుకోమని ఎక్కడికి వెళ్ళారా? నువ్వు వెళ్ళి గంట అయింది. అవును, ఎవరైతే పాతికెళ్ళి ఫ్రెండ్? ఏం జరుగుతుందా? అదొక ఆటరా. ఏం ఆటరా? సరే, ఆ నోట్ ప్యాడ్ తీసుకుని ఒక లిస్ట్ రాయి. నాకు కావాల్సిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు ఎవరని చెప్పు. బాబు. నా పేరే ఫస్టా? నువ్వు కాకపోతే ఇంకెవర్రా? థ్యాంక్స్ రా. అవును, దేనికి లిస్టు? అదేం లేదురా, మా మధ్య ఒక ఆట అన్నాను కదా, ఆ లిస్ట్ లో ఒకరిని చంపుతానని వాడు ఛాలెంజ్ చేశాడు. ఏంటి, చంపేస్తాడా? రే, మీ ఇద్దరికి గొడవ అంటే ఒకటే నువ్వు వాడిని చంపాలి లేదా వాడిని నేను చెప్పాలి. అది వదిలేసి మిగతా వాళ్ళతో ఎందుకు లూడో ఆడుతున్నారు? మీ గొడవలు తీరేంత వరకు నేను నెల్లూరు వెళ్ళి మా పిన్ని ఇంట్లో ఉంటాను. రే, నువ్వు నాకు దూరంగా ఉండడమే రిస్క్, నాతో ఉంటేనే సేఫ్టీ. ఆ తర్వాత నీ ఇష్టం, పోరా. అయ్యో, నా అంతటి నేను వెళ్తానంటే టికెట్ డబ్బులు కూడా ఇవ్వడు. సరే, నేను నీతోనే ఉన్నాను, ఏం పర్లేదు. మిగతా వాళ్ళని ఎలా కాపాడతావు? వాడు నాకు చెప్పిన టైం 6, కానీ నేను 5 గంటలకే నాకు కావాల్సిన వాళ్ళందరినీ ఒకే చోటికి రప్పిస్తాను. ఎరా, ఇదంతా జరిగే పనేనా? నువ్వు ముందు లిస్ట్ కంప్లీట్ చేయరా. నంబర్ 2 నాన్న, నంబర్ 3 అశ్విత, నంబర్ 4 రమేష్ అన్న.
మొత్తం 230 మంది. వీళ్ళలో 190 మంది మన కమ్యూనిటీలోనే ఉన్నారు. మిగతా 40 మంది సిటీ లిమిట్స్ దాటి ఉన్నారు. వీళ్ళందరినీ నువ్వెలా కాపాడబోతున్నావురా? చెప్తాను. హే సూర్య. హాయ్ అశ్విత. మీట్ అవుతామా? ఎప్పుడు? 4 o'clock. నేనే పికప్ చేసుకుంటాను. బాయ్. బాగుందిరా. లవ్ చేయడానికి వెళ్ళడమే నీ ప్లానా? రే, అర్థం చేసుకోరా. ఎంగేజ్మెంట్ అంటే డైరెక్ట్ గా వెళ్ళి పిలవాలరా. ఎవరికి ఎంగేజ్మెంట్? నాకు అశ్వితకి. ఏమంటున్నావురా? ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఈ రోజుల్లో ఇదే ట్రెండ్. నువ్వు ఏం చేస్తావంటే ఈ 230 మందికి ఫోన్ చేసి రమ్మను. లిస్ట్ లో టిక్ చేసుకుంటూ రా. ఏంట్రా లిస్టు? రండి అంకుల్. లిస్ట్ లో మీరే రెండోది. లిస్ట్ లో రెండోదా? ఏదైనా లక్కీ డ్రానా? లక్కీ డ్రానే. మీరు గెలిస్తే నేను లక్కీ, నేను గెలిస్తే మీరు లక్కీ. పొరా పెంకే, రాత్రి తాగింది దిగలేదా? ఈయన గెలుస్తాడంటే మేము చూస్తూ ఉండాలంట. లిస్ట్ లో మొదట ఎవరున్నారు? నేనే. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? సీనియారిటీకి మర్యాద ఇవ్వండిరా. లిస్ట్ లో నా పేరు నెంబర్ 1 గా రాయమంటుంటే 1కి మార్చేనా? రేయ్ బాబు, నువ్వెందుకు ఆలోచిస్తావు? ఒప్పుకో. ఏమని ఒప్పుకోవాలి? మీ నాన్నే నెంబర్ 1 నువ్వు ఒప్పుకో. వీడి గెలవటం నేను చూస్తూ నువ్వు అర్థం ఊరుకోలేను. చేసుకోకుండా బాబు, మాట్లాడుతున్నావు. నీకు దీనికి సంబంధం లేదు. రేయ్, నాన్న, నేనే నువ్వు నెంబర్ అనుకునేలా. 1. నెంబర్ 1 నేను నా పేరే చెప్తే రాయగా. వింటావా? నెంబర్ 1 నాన్న, నేనే ఉండాలి. ఇవాళ నాకు నా పేరే అశ్వితకి రాయాలి. ఎంగేజ్మెంట్. నాన్నే నెంబర్. నీకు అశ్వితకి ఎంగేజ్మెంటా? ఏరా, మధ్యాహ్నం భోజనం చేసి కన్సంగడికి వచ్చేలోపు ఇంత మార్పా? మరీ అంత అర్జెంట్ ఏంటి? నీకు ఇష్టం లేదంటే నేను క్యాన్సిల్ చేసేస్తాను నాన్న. రే, ఇచ్చిన హాల్ అడ్వాన్స్ ఇష్టం లేదని చెప్పలేదే. వద్దు నాన్న. నీకు ఇష్టం లేదంటే వద్దు నాన్న. కొంచెం అంటే చేసేస్తావా? ఒక్కటి ఇచ్చారంటే. కాదయ్యా, నాకు ముందుగా చెప్పుంటే కొన్ని ఏర్పాట్లు చేసుండేవాడిని. ఇలా హఠాత్తుగా చెప్తే ఎలా? నీకు నిశ్చితార్థం అంటే మీ నాన్నకన్నా సంతోషించేవాడెవడు? మన సూర్యకి ఎంగేజ్మెంటా? పెద్ద కేక్ కొని టైంకి వచ్చేస్తాను. ఆ హోటల్లో 17th ఫ్లోరేగా. స్కూల్ ఎక్స్కర్షన్ కి వెళ్ళింది. రామలింగం కూడా నాతో ఏం చెప్పలేదే. సర్ప్రైజా?